గత వీడియోలో మనం యూరోప్ సాంస్కృతిక సాంప్రదాయాలు అనేది 2 వీడియోలు చేస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పినట్లు ఇది టెట్ డిఎస్సికి, ముఖ్యంగా హెచ్ఈటి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి అంటే టెట్ లెవెల్ వరకు చాలా ప్రధానమైన టాపిక్. అయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్ లెవెల్ అయితే ఇక్కడ మనం చెప్పట్లేదు, ఎందుకంటే అది ఇంటర్మీడియట్ లెవెల్ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చెబుతుంది కేవలం 10th లోపే, అండ్ రిమైనింగ్ వరల్డ్ హిస్టరీకి సంబంధించి చాలా ప్రధానమైన టాపిక్ కాబట్టి. అంటే గత వీడియోలో మనం మధ్యయుగం నాటి యూరోప్ గొప్పతనం ఏమిటి, ఆ మధ్యయుగం యొక్క లక్షణం ఏమిటి, భూస్వామి వ్యవస్థ, అదే విధముగా రోమన్ సామ్రాజ్యం అనేది ఏ విధముగా యూరోప్ ఖండాన్ని, టర్కీని, ఈజిప్ట్ పరిసర ప్రాంతాలను పరిపాలించేది అనేది చెప్పుకోవటం జరిగింది. అయితే 2 కారణాల వలన ఇటలీ దేశంలో ఫ్లోరెన్స్ అనే నగరంలో కళలు మరియు సాహిత్యం అనే రంగంలో సాంస్కృతిక పునరుజ్జీవనము లేదా రెనెసాన్స్ అనే ఒక ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఏమిటా 2 కారణాలు? 1 అచ్చు యంత్రం కనుగొనబడుట, 2 కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ. ఏం సార్? ఈ 2 కూడా మనకి 1453లోనే జరిగినవి. అచ్చు యంత్రం అంటే ఏమిటి, అది ఎలా కనుగొనబడింది, దానికి జాన్ గూటెన్బర్గ్ మెయిన్ అనే నగరంలో కనుగొనడము, లైన్ అనే కాగితము, ఇవన్నీ అడిగా మనం చెప్పుకున్నవే. అయితే ఈ యూరోప్ ఖండంలో ఏ రోజైతే కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ జరిగిందో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మత పండితులు మానవతావాదాన్ని, సాంప్రదాయవాదాన్ని, పురాతన గ్రీక్, ఇటలీ సాహిత్య, శిల్పకళ, చిత్రరంగాలను అభివృద్ధి చేయటానికి మరలా తిరిగి పునఃప్రారంభించారని చెప్పాను. దానిలో భాగముగానే గత వీడియోలో మనం కొంతమంది కళాకారులు, శిల్పకారులు, చిత్రకారుల గురించి తెలుసుకున్నాం. క్యాస్టాండ్రో పిరే, ఇసబెల్లా డి ఎస్టా లాంటి మహిళల గురించి, అదేవిధముగా జాకబ్ బక్హర్ట్, డెసిడేరియస్ ఎరాస్మస్, ఫ్రాన్సిస్కో పెట్రార్క్, ఇగ్నేషియస్ లయోలో, లియోనార్డో డావిన్సీ, మైకెలాంజెలో, రాఫెల్, వాళ్ళ గ్రంథాలు, వాళ్ళ నినాదాలు, ఇవన్నీ మనము గత వీడియోలో 9వ తరగతిలో రచయిత చెప్పిందని మనం అలా పునశ్చరణ చేసుకోవటం జరిగింది. చాలా ప్రధానమైంది. వింటూ నోట్స్ రాసుకుంటే ఖచ్చితంగా గుర్తుండడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా తీసుకోవాల్సింది, ఏ రోజైతే అదంతా జరిగినదో ఆ కళాకారుల వలన కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ జరుగుట వలన మనకు జరిగిన విశేషం ఏమిటంటే, ఈ యూనిట్లో భాగంగానే 9వ తరగతిలో మనకి మరొక పాఠ్యాంశాన్ని రచయిత పరిచయం చేశాడు. అదే మత సంస్కరణోద్యమము అని అంటాం. గుర్తుపెట్టుకోండి సార్, చాలా ప్రధానమైంది. మత సంస్కరణ ఉద్యమము పేరులోనే ఉంది. మతాన్ని సంస్కరించడానికి ప్రారంభితమైన ఉద్యమము. అసలు ఏంటి సార్ ఇదనంటే, సో ఇక్కడ చూడండి, క్రైస్తవ మతం ఉంది చూసారా, ఈ క్రైస్తవ మతం అనేది పాలస్తీనా, ఇజ్రాయెల్ పరిసర ప్రాంతంలో, జెరూసలం అనే ప్రాంతంలో, బెత్లెహేంకి సమీపంలో జీసస్ స్థాపించిన మతం అని చెప్పుకున్నాం. ఈ బైబిల్లో లేనటువంటి విషయాలని కొంతమంది పోపులు మధ్యయుగం యొక్క ప్రారంభం నుండి చివరి వరకు ప్రారంభించడం జరిగినది. ఏమిటి సార్ బైబిల్లో లేని విషయం అడిగా చెప్పుకున్నాం. చూడండి, బైబిల్ అనేది ఒకప్పుడు ఏ భాషలో ఉండేదని అంటే హిబ్రూ భాషలో ఉండేది. హిబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్ని కొంతమంది మతాధికారులు, ఏమన్నా మతాధికారులనే క్లర్జీ అనే పేరుతో పిలిచాం. ఈ క్లర్జీలు మాత్రమే చదవగలిగేవారు. ఎప్పుడైతే హిబ్రూ భాషలో ఉన్నటువంటి ఈ బైబిల్ని కొంతమంది క్లర్జీలు మాత్రమే చదవగలిగారో వారు కొన్ని కారణాల చేత బైబిల్లో లేని విషయాలను ప్రవేశపెట్టారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు పరిశీలించండి. ఇదిగోండి సార్, పాప పరిహార పత్రాలు. చాలా ఇంపార్టెంట్ సార్. పాప పరిహార పత్రాలు పేరులోనే ఉంది. బైబిల్లో ఉందంటది, ఏ మత గ్రంథం ఇలా చెప్పదు. కానీ కొంతమంది పోపులు తమ స్వార్థం కోసం ప్రవేశపెట్టిందే పాప పరిహార పత్రాలు. ఎవరైనా ఏదైనా కారణం చేత తెలుసో తెలియకో తప్పు చేసుంటే ఈ పత్రాన్ని కొనుగోలు చేస్తే జీసస్ మీ యొక్క పాపాన్ని చేయబడుతుంది, ఈ పత్రాన్ని కొనుగోలు చేస్తే జీసస్ మిమ్మల్ని క్షమిస్తాడు అని బైబిల్లో ఉందని చెప్పడం జరిగింది.
ఏ మత గ్రంథంలో ఇలా ఉండదు. కానీ కొంతమంది పోపులు ఇది సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఏ రోజైతే పాప పరిహార పత్రాలను విక్రయించడం ప్రారంభించారో నిజమైనటువంటి క్రైస్తవ పండితులు ఇది నచ్చలా. కానీ ఎవరు పోపును వ్యతిరేకించలేకపోయారు. ఎందుకంటే పోపు కొంతమంది రాజు సహకరించేవాడు. మీకు అదే చెప్పుకున్న మధ్యయుగానికి మరి ఒక పేరే మతయుగం అని. మతానికి ఉన్నంత ప్రాధాన్యత మరి దేనికి ఉండేది కాదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. సో ఇలా పాప పరిహార పత్రాలను విక్రయించి ఏ రోజైతే క్రైస్తవ మతాన్ని నాశనం చేస్తారో మతాన్ని సంస్కరించడానికి లేని విషయాన్ని కొంతమంది పోపులు తమ స్వార్థం కోసం చెబుతున్నారే అని భావించి మతాన్ని సంస్కరించడానికి ఉద్యమం వచ్చింది. ఇంకా మీకు కావలిస్తే ఈ పాప పరిహార పత్రాలను అమ్మించింది ఎవరంటే 10వ పోప్ లియో. అమ్మినది ఎవరంటే టెడ్జల్ గుర్తుపెట్టుకోండి. పాప పరిహార పత్రాలను విక్రయించింది ఎవరంటే 10వ పోప్ లియో. విక్రయించినది ఎవరు, అమ్మినది ఎవరంటే టెడ్జల్. అంటే టెడ్జల్ అనే వ్యక్తి ద్వారా 10వ పోప్ లియో బైబిల్లో లేని విషయమైనటువంటి ఈ పాప పరిహార పత్రాలను విక్రయించాడు. అయితే కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ జరగడం, బైబిల్ అన్ని భాషల్లోకి అక్కడ ఏ రోజైతే బైబిల్ గురించి పూర్తిగా తెలిసిన పండితులు ఇటలీ దేశానికి రావడం, ఈ 10వ పోప్ లియో చేసింది తప్పని, బైబిల్లో లేని విషయాలు చెబుతున్నాడని, మతం నాశనం అవుతుందని గ్రహించి మతాన్ని సంస్కరించడం ప్రారంభించారు. అందుకే దీనిని మత సంస్కరణ ఉద్యమము అని చెప్పి అంటారు. అంటే ఈ మత సంస్కరణ ఉద్యమానికి మరొక పేరు కూడా ఉందండోయ్. జీసస్ అనేది కేథలిక్ మత శాఖకు చెందినవారు. సో కేథలిక్ మత శాఖలో ఉన్న మూఢ నమ్మకాలను వ్యతిరేకించారు కాబట్టి దీనికి మరి ఒక పేరే కేథలిక్ వ్యతిరేక ఉద్యమం అంటారు. సార్ గ్రహించాలి, కేథలిక్ వ్యతిరేక ఉద్యమము అన్నా మత సంస్కరణ ఉద్యమము అన్నా వ్యతిరేకించడానికి ఇంగ్లీష్లో ఆపోజిట్ కాదు, ప్రొటెస్ట్ అంటాం. ప్రొటెస్ట్ కాబట్టి దీనికి మరి ఒక పేరే ప్రొటెస్టెంట్ ఉద్యమం అని కూడా పిలవటం జరుగుతుంది. అంటే ప్రొటెస్టెంట్ ఉద్యమం అన్నా కేథలిక్ వ్యతిరేక ఉద్యమము అన్న మత సంస్కరణ ఉద్యమం అన్న ఒకటే. 10వ పోప్ లియో టెడ్జల్ అనే వ్యక్తి ద్వారా పాప పరిహార పత్రాలను అమ్మడం కొంతమంది క్రైస్తవ పండితులకు, నిజమైన ఆచార్యులకు నచ్చక తమ మతాన్ని కాపాడుకోవడానికి, మూఢనమ్మకాలను వ్యతిరేకించడానికి శాస్త్ర సాంకేతికతను ప్రవేశపెట్టి బైబిల్ గొప్పతనాన్ని అందరికీ చెప్పటానికి ఈ ఉద్యమం అనేది మనకు ప్రారంభమైనది. మరి పునరుజ్జీవనం అనేది ఇటలీలో ప్రారంభమైనట్లు మత సంస్కరణ ఉద్యమం ఏ దేశంలో ప్రారంభమైంది అంటే జర్మనీలో ప్రారంభమైంది. ఎప్పుడంటే 1517వ సంవత్సరంలో ప్రారంభమైనది. ఎవరు ప్రారంభించారు సార్ దీన్నంటే మార్టిన్ లూథర్ అనేవాడు ప్రారంభించాడు. మార్టిన్ లూథర్ కింగ్ కాదండి, మార్టిన్ లూథర్ కింగ్ అయితే అమెరికా. సార్ మార్టిన్ లూథర్ అయితే జర్మనీ. ఇతడు మత సంస్కరణ ఉద్యమాన్ని లేదా ప్రతి మత సంస్కరణ ఉద్యమము లేదా ప్రొటెస్టెంట్ ఉద్యమము లేదా కేథలిక్ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించాడు. మతాన్ని నాశనం చేయడానికి కాదు, మతాన్ని సంస్కరించడానికి. ఏ గుర్తుపెట్టుకోండి, స్థాపకుడు గుర్తుపెట్టుకోండి, దేశం గుర్తుపెట్టుకోండి. బైబిల్ అంటే ఏమిటి, బైబిల్ గొప్పతనం ఏమిటి, జీసస్ ఏం చెప్పారు, ప్రారంభ పోపులు ఏం చెప్పారు, ఏం చెయ్యకూడదు అని తెలియజేస్తూ ఇతడు 95 అంశాలతో బెర్లిన్ యూనివర్సిటీలో క్రైస్తవ మత ఆచార్యుడిగా ఉన్న మార్టిన్ లూథర్ ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమావళి తయారు చేశాడు. అది చదివి, ఎందుకంటే అప్పటికి అత్యంతరం వచ్చిందిగా, అన్ని భాషల్లోకి ప్రావీణ్యం రావటం జరిగిందిగా, అది చదివి చాలామంది ఇతనికి సహకరించడం జరిగినది. సార్ మనకి ఇది ప్రధానంగా తీసుకుంటే మార్టిన్ లూథర్ అనేవాడు జర్మనీ దేశంలో 1517లో 95 అంశాలతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇతను అంటాడు, దేవుడితో సంబంధం ఏర్పరచుకోవటానికి మత గురువుల అవసరము లేదు అని చెప్పాడు. అడుగుతాడు, సో స్టేట్మెంట్ అడుగుతుంటాడు, దేవుడితో సంబంధం ఏర్పరచుకోవటానికి మత గురువులు అవసరము లేదు అని ఎవరన్నారు? మార్టిన్ లూథర్ అన్నాడు. అంతేకాకుండా సో జీసస్ పట్ల, మతం పట్ల సరైన విశ్వాసమును ఉంచండి, సరైన విశ్వాసమే సరైన జీవనమని,
అదే మనలందరినీ స్వర్గానికి తీసుకువెళుతుందని ఇది విశ్వాసము ఇతను తెలియజేశాడు. 2 స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకోండి సార్. ఏమిటినది? విశ్వాసమే అంటే నమ్మకం ఉండాలి మెయిన్. విశ్వాసమే సరైనటువంటి జీవన విధానమని, అదే మనల్ని స్వర్గానికి తీసుకువెళుతుంది అని ఎవరన్నారంటే మార్టిన్ లూథర్. అంతేకాకుండా దేవుడితో సంబంధం ఏర్పరచుకోవటానికి మత గురువుల అవసరం లేదు అని చెప్పింది కూడా ఎవరంటే మార్టిన్ లూథర్. ఈ 2 స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకోండి. అడుగుతాడు స్టేట్మెంట్ ఇచ్చి ఎవరన్నారని. మై ఎస్జిటి లాస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్వేస్ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఎప్పుడైతే ఇతను ఈ ఉద్యమాన్ని ప్రారంభించి మతాన్ని సంస్కరించడానికి, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చెప్పడానికి ప్రయత్నించాడో, ఇతను చెప్పిన విషయాలు కావచ్చు, సో ఆ బైబిల్ కావచ్చు అన్ని భాషల్లోకి తర్జుమా కావటము, మత గురువులు చేస్తున్న ఈ 3 ఆచారాలను తెలుసుకొని అనేక మంది వ్యక్తులు మార్టిన్ లూథర్ను స్ఫూర్తిగా తీసుకొని అనేక దేశాల్లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగినది. మరి జర్మనీలో ఉన్నటువంటి మార్టిన్ లూథర్ను స్ఫూర్తిగా తీసుకొని ఏ దేశాల్లో ఈ మత సంస్కరణ ఉద్యమము లేదా ప్రొటెస్టెంట్ ఉద్యమము లేదా కేథలిక్ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది అంటే ఆల్రెడీగా మనకి జర్మనీ దేశంలో ప్రారంభమైంది కదా సార్. అదే విధముగా స్విట్జర్లాండ్లో కూడా ఈ మత సంస్కరణ ఉద్యమం ప్రారంభమైందండోయ్. అదే విధముగా ఫ్రాన్స్లో కూడా ఈ మత సంస్కరణ ఉద్యమం ప్రారంభమైంది. అదే విధముగా ఇంగ్లాండ్లో కూడా ఈ మత సంస్కరణ ఉద్యమం ప్రారంభమైంది. మోస్ట్ ఇంపార్టెంట్, జతపరచం అనే విధానంలో కానీ, సరికానిది ఏమిటి అనే విధానంలో కానీ అడగడానికి అవకాశం ఉన్నది. జర్మనీలో ఈ ఉద్యమాన్ని, ఏది మత సంస్కరణ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారన్నో మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ప్రారంభించారు. మరి స్విట్జర్లాండ్లో ఈ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారంటే ఊల్డ్రిచ్ జ్వింగ్లీ అనేవాడు ప్రారంభించాడు. ఊల్డ్రిచ్ జ్వింగ్లీ 1కి 2 సార్లు చదవడము రాయటము ఇదే ప్రత్యామ్నాయ మార్గం. ఊల్డ్రిచ్ జ్వింగ్లీ అనే వ్యక్తి స్విట్జర్లాండ్లో మత సంస్కరణోద్యమాన్ని ప్రారంభించడం జరిగినది. మరి ఫ్రాన్స్లో ఎవరు ప్రారంభించారు సార్ ఈ ఉద్యమాన్ని అంటే జాన్ కాల్విన్ ప్రారంభించారండోయ్. మరి ఇంగ్లాండ్లో ఈ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారంటే జాన్ విక్లిఫ్ అనేవాడు ప్రారంభించాడు. 6వ తరగతిలో క్రైస్తవ మతంతో ఇంటర్లింకప్ చేసి ఈ పాఠ్యాంశాన్ని మీరు చదవాలి, ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళు అయితే. సో జర్మనీలో మార్టిన్ లూథర్, స్విట్జర్లాండ్లో ఊల్డ్రిచ్ జ్వింగ్లీ, ఫ్రాన్స్లో జాన్ కాల్విన్, ఇంగ్లాండ్లో జాన్ విక్లిఫ్ అనేవారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగినది. ఇప్పుడు మిమ్మల్ని ఏమడుగుతాడు? మత సంస్కరణోద్యమంతో సంబంధం లేని వారు ఎవరు అంటాడు. ఏ దేశము ఎవరు ప్రారంభించారనేది అడగవచ్చు, లేకపోతే ఎవరెవరు దేనికి సంబంధించిన వ్యక్తి అని కూడా మీకు అడగడానికి అవకాశం ఉన్నది. ఇది ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ఏం సార్ అంటే అందరికంటే ప్రజాదరణ ఎక్కువ పొందిన వ్యక్తి జాన్ కాల్విన్. అందరికంటే ప్రజాదరణను ఎక్కువగా పొందిన వ్యక్తి జాన్ కాల్విన్. అందుకే జాన్ కాల్విన్ని ఏమంటారంటే ప్రొటెస్టెంట్ పోప్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. ప్రారంభించింది మార్టిన్ లూథర్ కావచ్చు, ప్రజాదరణ ఎక్కువ పొంది అనుచరులు ఎక్కువగా కలిగిన వారు జాన్ కాల్విన్. అందుకే జాన్ కాల్విన్ను ప్రొటెస్టెంట్ పోప్ అని చెప్పి పిలవటం జరుగుతున్నది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, బైబిల్ ప్రారంభంలో ఏ భాషలో ఉండేది? హిబ్రూ. ఇక్కడ టెక్నిక్స్ ఉపయోగించడము. మరి హిబ్రూ భాషలో ఉన్న బైబిల్ని ఏం సార్ జర్మన్ భాషలోకి మార్చింది ఇతడే, సో ఫ్రెంచ్ భాషలోకి మార్చింది ఇతడే, ఆంగ్లంలోకి మార్చింది ఇతడే. అంటే ఏ దేశంలో ఎవరు స్థాపించారో వారే అచ్చు యంత్రం ఉన్నది కాబట్టి వాటి యొక్క సహకారంతో తర్జుమా చేయటం కూడా జరిగినది. ఏం సార్ ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే. అయితే ఇదే జర్మనీ దేశంలో ఒక తీవ్రవాదముగా పరిగణపడుతున్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉండేది. దానినే మనము అనాబాప్టిస్టులు అనే పేరుతో పిలవటం జరుగుతున్నది. గ్రహించండి, అనాబాప్టిస్టులు జర్మనీ దేశానికి చెందినటువంటి సంస్కరణల కొరకు ఏర్పడ్డారు. ఇది ఒక రకమైనటువంటి తీవ్రవాద మార్గముగా పరిగణించబడుతుంది. సో మత గురువును ఎన్నుకునే అవకాశం పూర్తిగా ప్రజలకే ఉండాలి అని అన్నది అనాబాప్టిస్టులు. గుర్తుపెట్టుకోండి, జర్మనీలో సంస్కరణల కొరకు ఏర్పడ్డారు. సో ఈ బాప్టిస్టులు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి తీవ్రవాద రకముగా పరిగణించబడుతుంది.
మత గురువులను ఎన్నుకునే పూర్తి అధికారము ప్రజలకే ఉండాలి అని అన్నది ఎవరంటాడు? ఇదిగోండి అనాబాప్టిస్టులు. ఇంతకుముందు దృగ్గోచరం చూసాం చూడండి, ఆ టైప్లో అడుగుతుంటాడు క్వశ్చన్. దృగ్గోచరం చిత్రంలో లోతుని తెలియజేస్తుంది. దగ్గరగా ఉంటే పెద్దవిగా, దూరంగా ఉంటే చిన్నవిగా కనిపిస్తుంది అన్నామే అలా. ఏం సార్, ఇది మత సంస్కరణోద్యమ పరంగా పరిశీలిస్తే. గ్రహించండి, ప్రారంభించింది ఎవరు, ఏ సంవత్సరము, ఎవరెవరు ఎక్కడెక్కడ వచ్చారు అనేది. ఏం సార్, మరి ఈ మత సంస్కరణోద్యమంలో భాగముగానే మనకు ప్రొటెస్టెంట్ మతం అనేది మరింత హైలైట్ అయింది. ప్రొటెస్టెంట్ మత శాఖ అనేది. అయితే ఇక్కడ మీరు పరిశీలించండి, ఈ మత సంస్కరణోద్యమంలో భాగముగా కొన్ని క్రైస్తవ మతంలో కొన్ని బ్రాంచెస్, కొన్ని శాఖలు ఏర్పడ్డాయి. ఎలా సార్ అంటే, ఈ ప్రొటెస్టెంట్లు ఉన్నారు చూసారా, అంటే ఏమిటి ప్రొటెస్టెంట్లు అంటే ఎవరికి వ్యతిరేకులు? వీళ్ళు క్యాథలిక్లు వ్యతిరేకులు. క్యాథలిక్ వ్యతిరేకులు అన్న ప్రొటెస్టెంట్లు అన్న ఒకటే. మరి వీరిని జర్మనీ దేశంలో ఏ పేరుతో పిలుస్తారంటాడు? మార్టిన్ లూథర్ కదా జర్మనీ, ఇతని పేరు మీదుగానే లూథరనిస్టులు అని అంటారు. గ్రహించండి వై. ఎప్పుడప్పుడు మనం చేస్తుండే క్రైస్తవ మతంలో కొన్ని చర్చలు లూథరన్ చర్చ్ అంటాడే, అది ఇదే. సో క్యాథలిక్ వ్యతిరేకులు అన్న, ప్రొటెస్టెంట్లు అన్న, లూథరనిస్టులు అన్న ఒక్కటే. మరి స్విట్జర్లాండ్లో ఏమంటారు? జింగ్లీనిస్టులు. ఎందుకు? ఎస్, వాళ్ళు జింగ్లీ ప్రారంభించాడు కాబట్టి అతడు అనుచరుల పేరు మీదుగా. మరి ఫ్రాన్స్లో ఏ పేరుతో పిలుస్తారు? ఈజీ, కాల్వినిస్టులు అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక పదం మనకు పరిచయం చేశాడు 9th క్లాస్లో, గుర్తు పెట్టుకోండి, అదే హ్యూజినాట్స్. హ్యూజినాట్స్ మరి ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అంటే ప్యూరిటన్లు అనే పేరుతో పిలవటం జరుగుతున్నది. ఏం సార్, క్యాథలిక్ వ్యతిరేకులు అన్న, ప్రొటెస్టెంట్లు అన్న, లూథరనిస్టులు అన్న, జింగినిస్టులు అన్న, కాల్వినిస్టులు అన్న, హ్యూజినిస్టులు అన్న, ప్యూరిటన్లు అన్న ఒక్కటే. ఇది ప్రధానంగా తీసుకుంటే మార్టిన్ లూథర్ను స్ఫూర్తిగా తీసుకుని జర్మనీలో, ఉల్రిచ్ జింగ్లీ స్విట్జర్లాండ్లో, జాన్ కాల్విన్ ఫ్రెంచ్లో, జాన్ విక్లిఫ్ ఇంగ్లాండ్లో ఈ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. ఏ దేశంలో ఎవరి యొక్క అనుచరులను ఏ పేరుతో పిలుస్తారు అంటున్నాడు. ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే విశ్వాసం మాత్రమే సరైన జీవనమని, అదే మనల్ని స్వర్గానికి తీసుకువెళ్తుందని అన్నది ఎవరు? మార్టిన్ లూథర్. దేవుడిని పూజించడానికి మత గురువులతో సంబంధం లేదు, మార్టిన్ లూథర్. సో మత గురువుని ఎంపిక చేసుకునే పూర్తి అధికారము ప్రజలకే ఉండాలి. అనాబాప్టిస్టులు. ఇవే రేపు మనకు టెట్లో కానీ డిఎస్సీలో కానీ ఎక్కువగా స్కోప్ ఉంది. ఇది మత సంస్కరణోద్యమం. ఇలాంటి కాలంలోనే అరే జీసస్ పుట్టింది క్యాథలిక్ మత శాఖ, ఎవరో కొంతమంది పోపులు పాప పరిహార పత్రాలు అమ్మారు కదని మతాన్ని మొత్తం ఇబ్బంది పడ్డాన్ని తప్పని చెప్పి ఈ ప్రొటెస్టెంట్ మత శాఖకు వ్యతిరేకముగా, అంటే ఈ ఉద్యమానికి వ్యతిరేకముగా మరొక ఉద్యమం ప్రారంభమైంది. అంత ఇంటర్లింకప్ గుర్తుపెట్టుకోండి సార్, ఇదంతా కారణం కాన్స్టాంటినోపుల్. సో ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఈ మత సంస్కరణోద్యమానికి వ్యతిరేకముగా మనకి మరలా ప్రతి మత సంస్కరణోద్యమం వచ్చింది. అంటే ఇది ఏ మత శాఖను వ్యతిరేకిస్తూ? ప్రొటెస్టెంట్ మత శాఖను వ్యతిరేకిస్తూ. ఏ మత శాఖను కాపాడటానికి? క్యాథలిక్ మతాన్ని సంస్కరించటానికి. అరే ఎంత ట్విస్ట్ చూడండి, మత సంస్కరణోద్యమం అన్నా, ప్రొటెస్టెంట్ ఉద్యమం అన్నా, క్యాథలిక్ వ్యతిరేక అన్నా ఒక్కటే. ఏం సార్, అలా కాకుండా ప్రతి మత సంస్కరణోద్యమం అన్నా, ప్రొటెస్టెంట్ వ్యతిరేక ఉద్యమం అన్నా, క్యాథలిక్ సంస్కరణ అన్న ఒకటే, దానికి పూర్తి వ్యతిరేకం. అంత రినేజాన్స్లో భాగంగా జరిగింది. మరి దానిని మార్టిన్ లూథర్ ప్రారంభించాడే. మరి ప్రతి మత సంస్కరణ ఉద్యమము లేదా ఈ ప్రొటెస్టెంట్ వ్యతిరేక ఉద్యమమును ఏ దేశంలో ఎవరు ప్రారంభించారంటే ఈ ఉద్యమాన్ని స్పెయిన్ దేశంలో ప్రారంభించడం జరిగినది. మరి స్పెయిన్లో దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఇగ్నేషియస్ లయోలా. పదాలు చాలా చాలా జాగ్రత్త సార్. ఇగ్నేషియస్ లయోలా అనేవాడు ఈ ఉద్యమాన్ని స్పెయిన్ దేశంలో ప్రారంభించాడు. రెనేజాన్స్ ఇటలీలో ప్రారంభమైంది. అలా కాకుండా రెనేజాన్స్ ఇటలీలో ప్రారంభమైంది. సో మత సంస్కరణోద్యమము జర్మనీలో ప్రారంభమైంది. ప్రతి మత సంస్కరణోద్యమం మనకి స్పెయిన్లో ప్రారంభమైనది. ఏం సార్, ఇది ప్రధానంగా ఈ ప్రతి మత సంస్కరణోద్యమాన్ని మరింతగా ప్రపంచవ్యాప్తంగా చేయటానికి ఇగ్నేషియస్ లయోలా
1534లో 1534లో ఒక ప్రత్యేకమైన సంస్థను కూడా స్థాపించాడు. ఆ సంస్థ పేరే మనకి ఏమిటనంటే జెస్యూట్. ఇది జెస్యూట్ సంస్థ అనేది ప్రతి మత సంస్కరణోద్యమంలో భాగముగా ఇగ్నేషియస్ లయోలా చేత స్థాపితమైనది. దీనికి మరి ఒక పేరే యేసుక్రీస్తు సైనికుల బృందము అని చెప్పి అనడం జరుగుతుంది. ఏం సార్, ఇది ప్రతి మత సంస్కరణోద్యమం తీసుకుంటే ఏ రోజైతే మతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు పోయినవో, మనకి ఆధునిక యుగం అనేది ప్రారంభితం అవుతున్నదో, నూతన శాస్త్ర సాంకేతికత అనేది యూరప్ ఖండంలో ప్రారంభమైనది. అంటే అంతవరకు ఉన్నటువంటి అనేక మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ అన్నిటికంటే ప్రధానమైనది బైబిల్ అనేది అత్యంతరంగా అనేక భాషల్లోకి రావడంతో నూతన శాస్త్ర సాంకేతిక అనేది అభివృద్ధి చెందింది. ఏమిటి సార్ ఇక్కడ శాస్త్ర సాంకేతికత అంటున్నాడు? అంత న్యూ సిలబస్ గ్రహించండి. ఏమిటి సార్ నూతన శాస్త్ర సాంకేతికత అంటే? మధ్యయుగానికి అంధకార యుగముగా, చీకటి యుగముగా, మత యుగముగా పిలువబడిందే. ఆ మత యుగముగా, అంధకార యుగముగా పిలువబడిన దానిలో అనేక మార్పులు జరిగినవే. ఈ పునరుజ్జీవనము, ఇటలీ నగరాల స్వతంత్ర సంపాదించడము, గ్రీకు రోమన్ సాహిత్యం అభివృద్ధి చెందడంతో అనేక మంది కొత్త కొత్త శాస్త్రవేత్తలు కొత్త కొత్త విషయాలు తెలియజేశారు. దీనిలో ప్రధానంగా మనం పరిశీలించాల్సింది ఏమిటి సార్? ప్రధానంగా అంటే కొంతమంది వ్యక్తుల గురించి ఇక్కడ మరలా మనకి ఇవ్వటం జరిగింది. ఒకటి రోజర్ బేకన్. నూతన శాస్త్ర సాంకేతికతలో భాగంగా మనం చెప్పుకోవలసింది. అదే విధముగా మనం తీసుకున్నట్లయితే ఆండ్రూయస్ వెసాలియస్. సార్ టెర్మినాలజీ జాగ్రత్త, వీటికి కోల్డ్ గట్ట కాదు, కోర్ట్స్ ద్వారా వెళ్తే కొన్ని రోజులే. సో అది మీకు మీరుగా తయారు చేసుకోవాల్సింది. అదే విధముగా మనం తీసుకుంటే ఫిజిక్స్లో కూడా మనకు కనిపించినటువంటి క్లాడియస్ టాలమీ. ఏం సార్, అదే విధముగా మనం తీసుకున్నట్లయితే నికోలస్ కోపర్నికస్. అదే విధముగా మనం తీసుకున్నట్లయితే గెలీలియో. ఇది శాస్త్ర సాంకేతికత భాగంగా 9వ తరగతి రచయిత మనకు పరిచయం చేసింది. రోజర్ బేకన్, ఆండ్రూయస్ వెసాలియస్, క్లాడియస్ టాలమీ, నికోలస్ కోపర్నికస్, గెలీలియో. ఇప్పుడు వీళ్ళ గురించి చూద్దాం. అక్కడ చూసారు చూడండి, శిల్పకారులు, కళాకారులు. అదే విధంగా గుర్తుపెట్టుకోండి, 1కి 2 సార్లు చదవడము, నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయడము, అలాగే ఇతను గుర్తుంటుంది సార్. రోజర్ బేకన్ ఇతను ఏం చేశాడనంటే మోటు సూక్ష్మ దర్శిని కనుగొనడం జరిగింది. మోటు సూక్ష్మదర్శిని ఎవరు కనుగొన్నారు? సో రోజర్ బేకన్ అనేవాడు కనుగొనడం జరిగింది. లోహాలతోనూ రసాయనాలతోనూ ప్రయోగాలు చేసింది ఎవరంటే రోజర్ బేకన్. లోహాలతోని రసాయనాలతోనూ ప్రయోగాలు చేసినది రోజర్ బేకన్. లోహాలు రసాయనాలతో మనకు ప్రయోగాలు చేసింది రోజర్ బేకన్. వాహనాలు, పడవలు, విమానాలు తయారు చేయటానికి కావలసిన సిద్ధాంతాలు ఉన్నాయి చూసారా? ఆ సిద్ధాంతాలు మొట్టమొదటిసారిగా ఇతని యొక్క గ్రంథాల ఆధారముగానే వచ్చినవి. వాహనాలు, విమానాలు, పడవలు. వాహనాలు, విమానాలు, పడవల యొక్క సిద్ధాంతాలు ఇతని గ్రంథం ఆధారముగా తయారు చేయబడినవి అంటే రోజర్ బేకన్. గుర్తుపెట్టుకోండి, 100% అడుగుతాడు సార్. మోటు సూక్ష్మదర్శిని కనుగొన్నది, లోహాలు రసాయనాలతో ప్రయోగాలు చేసినది, వాహనాలు, పడవలు, విమానాలకు తయారు కావలసిన సిద్ధాంతాలను గురించి తెలియజేసినది రోజర్ బేకన్. ఆ తర్వాత ఆండ్రూయస్ వెసాలియస్. ఇతను ఏ దేశానికి చెందినవాడనంటే బెల్జియం దేశానికి చెందినవాడు. అంతేకాకుండా పడువా విశ్వవిద్యాలయంలో ఇతడు ఆచార్యుడిగా, టీచర్గా పనిచేశాడు. పడువా యూనివర్సిటీ చూడండి, మహిళల పరంగా చెప్పుకున్నప్పుడు పడువా విశ్వవిద్యాలయంలో ఒక మహిళని ఎప్పుడు ఉపన్యాసాలకు పిలిచేవారు అన్న క్యాస్టాండ్రో పిడేల్. ఆ పడువా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసిన బెల్జియం దేశానికి చెందినవారు ఆండ్రూయస్ వెసాలియస్. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా శరీరం లోపల ఉన్నటువంటి అవయవాల గురించి తెలుసుకోవటానికి మానవ శరీరాన్ని కోసిన మొట్టమొదటి వ్యక్తి ఆండ్రూయస్ వెసాలియస్. మానవ
శరీరాన్ని కోసిన మొదటి వ్యక్తి ఇతడే. ఇదే మనకి శరీర ధర్మ నిర్మాణ శాస్త్రానికి నాంది పలికినది. ఏం సార్, శరీరం లోపల ఉన్నటువంటి అవయవాల గురించి తెలుసుకోవడానికి మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మానవ శరీర నిర్మాణాన్ని కోసిన వ్యక్తి ఆండ్రే సాలిస్ ఫ్రమ్ బెల్జియం పడువా యూనివర్సిటీ. ఇదే శరీర ధర్మ నిర్మాణ శాస్త్రానికి నాంది పలికినది. ఏం సార్, ఆండ్రియస్ వెస్సాలియస్ అంటున్నాం. ఆ తర్వాత మీకు క్లాడియస్ టాలమీ. ఇతని దేశానికి చెందినవాడంటే ఈజిప్ట్ దేశానికి చెందినవాడు. ఇతడే మనకందరికీ ఫిజిక్స్లో కూడా వస్తుంది, భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. జియోసెంట్రిక్ థియరీ, నక్షత్రాలు, మిగతా గ్రహాలు, ఉపగ్రహాలు భూమి నుంచి పుట్టాయి అని చెప్పిన సిద్ధాంతాన్ని జియోసెంట్రిక్ థియరీ, భూ కేంద్రక సిద్ధాంతం అంటున్నాం. దానిని ప్రవేశపెట్టింది క్లాడియస్ టాలమీ. ఎంత గొప్పగా చెప్పాడో. అది భూమి నుంచి పుట్టడం ఏందిరా, అది తర్వాత విషయం. నిజంగా అది చెప్పాలన్న ఆలోచన వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్. ఏం సార్, దేవతలుగా దేవుళ్ళుగా సూర్యుని భూమిని పూజిస్తున్న కాలంలో గ్రహాలు, ఉపగ్రహాలు ఇలాంటి పరిచయం చేశాడు కాబట్టి ఇతను అంత ఫేమస్ అయ్యాడు సార్. ఇది భూకేంద్రక సిద్ధాంతం. ఇతను 2 గ్రంథాలు కూడా రచించాడండి. ఒక గ్రంథం పేరే ఆల్మజిస్ట్, రెండో గ్రంథం పేరే గైడ్ టు జియోగ్రఫీ. ఇది చారిత్రక నేపథ్యం ఉన్నది. ఆల్మజిస్ట్ అనే గ్రంథాన్ని క్లాడియస్ టాలమీ రచించాడు. ఈ గ్రంథంలోనే జియోసెంట్రిక్ థియరీని ప్రతిపాదించాడు. వై? బికాస్ దిస్ ఆల్మజిస్ట్ బుక్ ఈజ్ నోన్ యాజ్ ది బైబిల్ ఆఫ్ కాస్మాలజీ. కాస్మాలజీ, ద స్టడీ ఆఫ్ యూనివర్స్. విశ్వము, విశ్వ ఆవిర్భావం గురించి తెలియజేసే సిద్ధాంతాన్ని కాస్మాలజీ అంటారు. సో బైబిల్ ఆఫ్ కాస్మాలజీగా పిలువబడుతున్న గ్రంథము ఆల్మజిస్ట్ రచించింది క్లాడియస్ టాలమీ. ఏం సార్, ఇది ప్రధానంగా తీసుకుంటే టాలమీ. ఇంతకుముందు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి అడిగాడు సార్, భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది టాలమీ, భూకేంద్రక సిద్ధాంతాన్ని తప్పు అని మొదటిసారిగా ఎవరు చెప్పారు అంటాడు. చెప్పింది ఎవరంటే అరిస్టార్కస్. బాగుంది కదా అని చెప్పి వెంటనే కోపర్నికస్ రాసేయకూడదు బాయ్. అరిస్టార్కస్ అనేవాడు తప్పు అని చెప్పాడు. రైట్ ఏంటో మనవాడికి తెలియదట. కొంతమందికి ఆన్సర్ తప్పు అని తెలిసి రైట్ తెలియకపోయినా అలా అరిస్టార్కస్. ఆ తర్వాత సూక్ష్మదర్శిని సహకారంతో ఏ రోజైతే రోజర్ బేకన్ సూక్ష్మదర్శిని కనుగొన్నాడో దానిలో అనేక మార్పులు చేసి 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 ఆధునిక సూక్ష్మదర్శిని కనుగొన్నాడు గెలీలియో. ఈ గెలీలియో కనుగొన్నటువంటి సూక్ష్మదర్శిని ద్వారా ఈ కోపర్నికస్ అనే పోలాండ్ దేశానికి చెందిన వ్యక్తి మనకేం చేశాడనంటే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగినది. హీలియోసెంట్రిక్ థియరీ, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది టాలమీ. భూకేంద్రక సిద్ధాంతాన్ని తప్పుని ప్రవేశపెట్టింది మనకు అరిస్టార్కస్. భూకేంద్రక సిద్ధాంతం తప్పుని రుజువు చేసి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది కోపర్నికస్. సూక్ష్మదర్శిని కనుగొంది రోజర్ బేకన్. సూక్ష్మదర్శనంలో అనేక మార్పులు చేసి సహకరించడంతోనే కోపర్నికస్ ఇంత అయింది. కనుగొంది గెలీలియో అని చెప్పుకున్నాం. ఇది కోపర్నికస్. ఏ గ్రంథాలు ఎవరెవరు రచించారో తెలుసుకోండి. గెలీలియో అన్నాం. ఈ గెలీలియో ఏ దేశానికి చెందినవాడంటే ఇటలీ దేశానికి చెందినవాడండి. ఇతడే మనకి ఆధునిక సూక్ష్మదర్శిని కనుగొని సూక్ష్మదర్శినికి అనేక విధాలుగా మనకి మెరుగులు దిద్దాడు అని చెప్పి అనుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఇంతకుముందు స్కూల్ స్టూడెంట్స్ సోషల్ వాళ్ళకి టెట్ అడిగాడు సార్. పీసా అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఒక పెద్ద భవనం ఉంది. పీసాలో ఉన్నటువంటి భవనం పైకి ఎక్కాడంటే గెలీలియో. ఎక్కి ఒక బరువైన వస్తువుని, ఒక తేలికైన వస్తువుని రెండూ ఒకేసారి వదిలేశాడంట. రెండూ కూడా ఒకేసారి భూమిని చేరాయంట. అంటే పీసాకు సమీపంలో ఉన్న భవనంపై నుండి బరువైన వస్తువును, తేలికైన వస్తువును ఒకేసారి వదిలితే రెండూ ఒకేసారి భూమికి చేరుతాయి అని ఎవరు చెప్పారు? గెలీలియో.
ఏం సార్ అయితే సో ఈ గెలీలియో యొక్క క్యారెక్టర్ నచ్చక చాలా మంచి వ్యక్తి అయినా కొంతమంది మతాధికారులకు మంచి చెబితే నచ్చదు కదా, కాబట్టి గెలీలియో తీసుకెళ్లి న్యాయస్థానాల్లో హాజరుపరిచితే పాపం న్యాయస్థానాలు అతనికి పాపం చాలా కఠిన కారాగార శిక్ష విధించడం జరుగుతుంది. అప్పుడే శిక్ష విధించినప్పుడే తన నోట్లో ఒక మాట చెబుతాడంట, నేను భూమి యొక్క కదలికలను చూశాను అని న్యాయస్థానాల్లో శిక్ష విధించినప్పుడు చెప్పాడు ఇతడు. మనకి జూపిటర్ ఉంది కదా, జూపిటరు వాటికి ఉపగ్రహాలు అవి కదిలే విధానము ఇవన్నీ అతను తెలియజేస్తాడని కొంతమంది అతని యొక్క అనుచరులు అప్పుడప్పుడు చెప్పుకునేవారు. గుర్తుపెట్టుకోండి, గెలీలియోకు శిక్ష విధించినప్పుడు ఏమని నోట్లో చెప్పాడు అంటే నేను భూమి యొక్క కదలికలను చూశాను అని గెలీలియో చెప్పడం జరిగింది న్యాయస్థానంలో. ఇది మనకు ప్రధానంగా పరిశీలించినట్లయితే ఈ యూరోప్లో శాస్త్ర సాంకేతికత సంబంధించింది. గ్రహించండి, ఏ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? బైబిల్ ఆఫ్ కాస్మాలజీ అంటే అర్థం ఏమిటి? భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు, తప్పని చెప్పింది ఎవరు, ఇదేంటనేది. అయితే ఇక్కడ 9వ తరగతిలో మనకి ఒక టేబుల్ రూపంలో వేసి రచయిత ఒక పరిచయం చేశాడు. మ్యాక్సిమం బిట్టాడానికి అవకాశం ఉంది. అంటే 16, 17 శతాబ్దాలలో యూరోప్ ఖండంలో జరిగిన ప్రధానమైన సంఘటనలు ఒక 10 లేదా 11 ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏమిటి సార్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే గుర్తుపెట్టుకుంటున్నారో మ్యాక్సిమం అడ్డానికి అవకాశం ఉన్నది ఏదైతే ఇప్పుడు ఉందో దానిని మీరు క్రోనలాజికల్గా సంవత్సరాలను బేస్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి రచయిత ఇక్కడ పరిచయం చేసింది 1516. క్రోనలాజికల్గా గుర్తుపెట్టుకోండి, సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి అమ్మ. 1516. ఏమిటి సార్ ఇక్కడ జరిగింది అని అంటే యూథోపియా అనే గ్రంథము. యూథోపియా 1516 సంవత్సరంలో యూథోపియా అనే గ్రంథం అనేది ప్రచురితమైంది. ఎవరు రచించారు? థామస్ మూర్. ఆదర్శమైన జీవితం గురించి ఉందని చెప్పాను చూడండి, అది. అదే విధముగా తీసుకుంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం 1517లో 95 సూత్రాలతో ఇది మత సంస్కరణోద్యమాన్ని ప్రారంభించారే మనకి మార్టిన్ లూథర్ అనేవాడు. అది 1517. ఆ తర్వాత మీరు ఇచ్చినటువంటి సంవత్సరం ఏదనంటే తర్వాత క్రోనలాజికల్ 1522. ఇక్కడేం జరిగింది అని అంటే బైబిల్ ఏ భాషలో ఉండేది ప్రారంభంలో అని చెప్పుకున్నాం, హిబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్ను జర్మన్ భాషలోనికి ఏ సంవత్సరంలో అనువదించారంటే 1522. 1522లో మనకి జర్మన్ భాషలోనికి బైబిల్ను అనువదించడం జరిగినది. ఆ తర్వాత మీరు గ్రహించండి 1525 తర్వాత ఇచ్చిన ఇయర్ అయితే ఇక్కడేం జరిగిందంటే అదే జర్మనీ దేశంలో రైతుల తిరుగుబాటు అనేది మనకు జరిగినది. ఎట్టు పరిస్థితులు మిస్ చేయకండి. ఇంతకుముందు అయితే మనం చెప్పుకున్నాం మధ్యయుగంలో భూస్వాములకు వ్యతిరేకంగా 1381లో ఇంగ్లాండ్లో కట్టు బానిసత్వం రద్దయిందని. అదేవిధంగా ఇయర్స్ గుర్తుండాలి. 1525లో జర్మనీ దేశంలో రైతుల తిరుగుబాటు అనేది జరగటం జరిగినది. ఆ తర్వాత ఇక్కడ చూడండి సంవత్సరాలు కొద్దిగా గ్యాప్ వస్తాయండి. 1543 ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మానవ శరీర లోపల భాగాలను తెలుసుకోవడానికి శరీరాన్ని కోసిన వ్యక్తి ఆండ్రియస్ వెస్సాలియస్ అన్నామే. అతడు శరీర ధర్మ నిర్మాణ శాస్త్రం గురించి తెలియజేశాడు. శరీర ధర్మ నిర్మాణ శాస్త్రం గురించి తెలియజేశాడు. ఇదే విధంగా క్రోనలాజికల్గా గుర్తుపెట్టుకోండి సార్. ఆండ్రియస్ వెస్సాలియస్ బెల్జియం దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పుకున్నాం. 1543లో శరీర ధర్మ నిర్మాణ శాస్త్రం గురించి తెలియజేశాడు. ఆ తర్వాత మీరు పరిశీలించండి 1559 ఇంగ్లాండ్ దేశంలో ఒక నూతన చర్చ్ అనేది స్థాపించారు. దానినే ఆంగ్లికన్ చర్చ్ అంటాము. ఇంతకుముందు డిఎస్సికి అడిగాడు ఇది. ఆంగ్లికన్ చర్చ్ యొక్క పూర్తి ఆధిపత్యత చక్రవర్తి. అది ఎందుకు జరిగింది, వివాహ సంబంధమా, విడాకుల కోసమా, 8వ హెన్రీ, ఎన్ బోలిన్, అవి చెప్పుకున్నప్పుడు మనం మాట్లాడదాం. జాతీయ రాజ్యాలలో భాగంగా తర్వాత వెళ్తున్నాం. నిజమైన వరల్డ్ హిస్టరీకి విప్లవాల గురించి చెప్పుకుంటాముగా. ఆడ 1559లో ఇంగ్లాండ్ దేశంలో చక్రవర్తి యొక్క ఆధ్వర్యంలో ఆంగ్లికన్ చర్చ్ అనేది 1559లో మనకి స్థాపితమైనది. ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే దీనికి 10 కలపండి 1569 భూమి యొక్క స్తంభాకార చిత్రాన్ని మనకు మెర్కేటర్ అనేవాడు తయారు చేశాడు. భూమి యొక్క స్తంభాకార చిత్రాన్ని మెర్కేటర్ తయారు
చేయడం జరిగింది 1569. సో గెర్హార్డెస్ మెర్కేటర్ 1569లో భూమి యొక్క స్తంభాకార చిత్రాన్ని గీయటము జరిగినది. ఆ తర్వాత మీరు పరిశీలించండి 1569 తర్వాత 1582. చూడండి, ఇయర్స్ క్రోనలాజికల్గా గుర్తుపెట్టుకోండి. 2-3 సార్లు రాయడమే. ఒకసారి ఇయర్స్ అన్ని రాయడం, పక్కన ఏం జరిగింది ఇది రాసి పక్కన ఇయర్స్ రాసుకోవడం. పైనుంచి వస్తారు, కింద నుంచి వస్తారు. మెదడుకి ఎంత శ్రమిస్తే అంత బెటర్ గుర్తుంటుంది. 1582 మనకి భారతదేశం యొక్క ఆథరైజ్డ్ క్యాలెండర్ ఏది? గ్రిగోరియన్. ఆ గ్రిగోరియన్ క్యాలెండర్ అనేది ఇక్కడ రావడానికి కారణమైన సంవత్సరం ఇదే, గుర్తుపెట్టుకోండి. 1582 మనకి 13వ పోప్ గ్రెగరీ ఉండేవారు. ఈ 13వ పోప్ గ్రెగరీ ఏ సంవత్సరంలో క్యాలెండర్ని తయారు చేశారంటే 1582. అడుగుతాడు, ఇప్పుడు భారతదేశం యొక్క అధికార జంతువు, అధికార జీవ చదువుతుంటాం. అధికార నది, అధికార జలచర జంతువు, జాతీయ జలచర జంతువు, జాతీయ పతాకము, జాతీయ గీతము, అలా జాతీయ క్యాలెండర్ గ్రిగేరియన్ క్యాలెండర్. ఎవరి పేరు మీదుగా వచ్చిందని అడిగితే 13వ పోప్ గ్రెగరీ పేరు మీదుగా వచ్చింది. అది ఎప్పుడు ప్రపంచంలో ఫస్ట్ టైం అంటే 1582 అండి. ఆ తర్వాత మనం తీసుకుంటే మనకు 17వ శతాబ్దంలోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఇంతవరకు మనకు 16వ శతాబ్దం. ఆ తర్వాత 1628 విలియం హార్వే, బయాలజీలో కూడా మనకు రావటం జరుగుతుంది. విలియం హార్వే మనకేం చెప్పాడు? గుండెకి రక్త ప్రసరణకు మధ్య జరిగినటువంటి విధానాన్ని తెలియజేసింది విలియం హార్వే. గుండెకు రక్త ప్రసరణకు మధ్య ఉండే సంబంధాన్ని విలియం హార్వే 1628లో తెలియజేయటం జరిగినది. ఏం సార్, అది 1628 అంటే 17వ శతాబ్దానికి చెందింది. ఆ తర్వాత మనకి 1673 ప్యారిస్ ఉంది చూసారా, ఫ్రాన్స్ రాజధాని. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విజ్ఞాన శాస్త్ర ఏమంటాం దాన్ని, ఒక ప్రయోగశాల స్థాపితమైనది. ప్యారిస్లో విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ఏ సంవత్సరంలో స్థాపితమైంది? 1673 ఫ్రాన్స్ అండి. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ 1687 అండి. 1687లో సర్ ఐజాక్ న్యూటన్ ఉన్నాడే, ఆయన గ్రంథాన్ని రచించాడు. దాని పేరే ప్రిన్సిపియా మ్యాథమెటికా. ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని న్యూటను ఏ సంవత్సరంలో రచించారంటే 1687లో రచించడం జరిగినది. ఇదిగోండి సార్, ఇది 16-17 శతాబ్దాలు. ఏం సార్, ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, దీంతో మనకి ఆ యూనిట్ అనేది కంప్లీట్ అయింది సార్. లైన్ టు లైన్ న్యూ సిలబస్ అని చెప్పుకున్నాం. మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత బెటర్. చదవడము, 2 times వినడము, నోట్స్ సపరేట్ రాసుకోవడము, ఇయర్స్ అన్నీ ఒక దగ్గర, టర్మ్స్ అన్నీ ఒక దగ్గర, స్లోగన్స్ అన్నీ ఒక దగ్గర, ఎటువంటి నినాదాలు ఎవరు ఇచ్చారనేది 2-3 సార్లు చదివితే నీ టెర్మినాలజీ మనకు రావడం జరగదు. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే, ఇది ప్రధానంగా తీసుకుంటే యూరోప్లో మారుతున్న సాంస్కృతిక సాంప్రదాయాలు. దీనిలో భాగముగానే గత వీడియోలో చెప్పుకున్నట్లు కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ చాలా సంఘటనలకు నాంది పలికింది. అటు పునరుజ్జీవనానికి ఎంత ఇంపార్టెంట్ అయిందో ఇప్పుడు భౌగోళిక పరిశోధనలు జరిగాయి. 9వ తరగతిలో మనకి సముద్ర మార్గాల అన్వేషణ అన్నాడు. చాలా మంచి బిట్టిది. గ్రూప్ 2 వాళ్ళకి, గ్రూప్ 1 వాళ్ళకి, సివిల్స్కి, జేఎల్కి, డిఎల్కి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ పోతున్నది. దేనికి? భౌగోళిక పరిశోధనలు. ఆ బార్తలోమియా డేస్ కానీ, హెన్రీ కానీ, గ్లోబ్ను కనుగొనడం కానీ, అసలు భూమి గుండ్రంగా ఉందని చెప్పింది ఎవరని కానీ, కొలంబస్ కానీ, మాజిలాన్ కానీ, ఏం జరిగింది అసలు ప్రపంచంలో, ఏ మహాసముద్రానికి ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా ఆ పేరు పెట్టారు అనేది మనం చెప్పుకోవాలి. అది తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం సార్. థ్యాంక్ యూ సార్.